గయా మాహాత్మ్యము శ్రాద్ధాది కర్మల ఫలము. గయా మాహాత్మ్యాన్ని వింటే చాలు, ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయా నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోరతపము నాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువునాశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వానిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమే విలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారియే అక్కడ నివసిస్తూ అక్కడికే తెంచిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని, అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రం చేశారు. ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్లరు. పైగా స్వర్గంగాని బ్రహ్మలోకంగాని చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమనే జ్ఞానం కలిగి ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి అను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య, భోజ్య, ఫలాదులనిచ్చే ప్రకృతిని, మరొక కామధేనువుని సృష్టించాడు. చివరగా తననే పూజించబడిన విద్వద్ బ్రాహ్మణులకు 5 క్రోసుల వైశాల్యంలో వ్యాపించియున్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్లాడు. 5 క్రోసులంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు. కాని ఆ బ్రాహ్మణులు అశ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ కర్తవ్యాన్ని మణచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేను ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి, భక్ష్యభోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తపులై వేడుకోగా ఈ క్షేత్రంతోబాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనమవుతుంది అని దీవించాడు. బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం. గో గృహే మరణం తథా వాసః పుంసాం కురుక్షేత్ర ముక్తిరేషా చతుర్విధ. సముద్రం నుండి చిన్న చలము దాకా అన్ని తీర్థాలు అదృశ్యం రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెడతాయి. ఇక్కడ శ్రాద్ధకర్మలను ఆచరించేవారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నీగమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మహత్య సురాపానం. స్థేయం గుర్వాంగనాగమః. పాపం తత్సంగజం సర్వం. గయాశ్రాద్ధాద్వినశ్యతి. మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరుగని వారికి, పాముకాటు వలన మరణించిన వారికి, పశు, చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమ గతులుండవు. కాని వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధన ముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు. కికటదేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీజలాలతో తడిసేని పరమశ్రేష్టాలు. గయకు తూర్పున ముండవృష్ట తీర్థమున్నది. అది నలుదిక్కులు విస్తరించియున్నది. దాని విస్తృతి 1.5 కోసులు. ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం 5 కోసులు, గయాశిరం 1 కోను పరిమాణంలో ఉన్నాయి. ఇక్కడ పిండ దానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః తత్ర పిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతి. విష్ణు పర్వతం నుండి ఉత్తరమానసం దాకా గల భాగాన్ని గయాశిరమంటారు. దానినే ఫల్లు తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పితరుణముక్తుడవుతాడు. గయాగమన మాత్రేణ పితృణా మన్రుణో భవేత్.
ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్ మహావిష్ణునే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు, జనార్దనుడునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ, దేవ, భూత, ఋషి విముక్తులవుతారు. గయ సింహద్వారానికి నమస్కరించిన, రుద్రకాళేశ్వర, కేదారనాథులను సందర్శించిన మనిషి భూత, అతిథి రుణ విముక్తుడవుతాడు. అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాప విముక్తి, ప్రపితామహుని దర్శించడమనగా శ్రాద్ధకర్మ చేయులయే, అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడి మౌనాదిత్య, కనకార్య మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో నొకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధివిధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది. గయలో నొక పర్వతంపై పరమశివుడు వెలసియున్నాడు. ఆయనను దర్శించిన వారికి పితృణ అనే మాట సరికాదు, విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే గుధ్రేశ్వర మహాదేవుని దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. ధేనువనం, గోప్రచార తీర్థం అను పేరుగల మహాతీర్థంలో నేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి యున్న పరమశివుని దర్శించినవారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర, అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం. ఇక్కడి ధర్మారణ్యంలో నున్న గదాలోల తీర్థాన్ని, అక్కడ కొలువున్న రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుంది. గయలోనే ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీ దేవిని దర్శించిన వారి అన్ని వాంఛలు నెరవేరుతాయి. ఫల్గు తీర్థంలో ఫల్గుస్వామి, చండీ, గౌరీ, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కంచేయేశ్వర భగవానులు వెలసియున్నారు. వీరి దర్శనం పితృణ భంజకం. అలాగే ఫల్గుతీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించిన వారు పితరుల రుణం నుండి విడివడతారు. భూమిపైనున్న అన్ని తీర్థాలు, సముద్రాలు, సరోవరాలు ప్రతిదినమూ వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెడతాయి. మొత్తం భూలోకంలో గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. పృథివ్యామ్యాని తీర్థాని ఏ సముద్రాః సరాంసి చ ఫల్గు తీర్థం గమిష్యంతి వారమేకందినే దినే పృథివ్యాం చ గయా పుణ్యాగయాయాంచ గయాశిరః శ్రేష్టం తథా ఫల్గు తీర్థం తన్మఖంచ సురస్య హి. దీనికుత్తరాన కనకానది పారుతోంది. దాని మధ్య భాగంలోనున్న నాభి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొని ఉంది. అది తనలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థ స్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి ఇంకా గోమక తీర్థం, ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో బాటు తన 21 తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మతీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ, సోమతీర్థ, రామహృదిని తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మలోకానికి వెడతారు. ఉత్తరమానసీ తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పునర్జన్మ ఉండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం, స్వర్గద్వారా తీర్థమూ అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృధ్రేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితృణ ముక్తిదం. ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరల స్నానమాచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించినవాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికి అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి,
సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన సూటొక్క తరాల పితరులను బ్రహ్మలోకానికి గునిపోగలడు. ఇక్కడి బ్రహ్మయోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంత మనసులై పితరులనే ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకు, దేవతలకు తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ ఉండదు. కాకజంఘా తీర్థంలో తర్పణలందుకున్న పితరులకు అక్షయతృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపి తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపతీర్థాలలో చేసే కర్మలకు పితృణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి. ప్రమాణం దేవతాః సంతు లోక పాలశ్చ సాక్షిణః మయాగత్య మతంగే స్మిన్ పితॄణాం నిష్కృతః కృత. రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధకార్యాలు చేసిన వాని పితరులు పరమానందభరితులవుతారు. దీనివల్ల వాని నుండి 21 తరాలు ఉద్ధరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించిన వారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గునిపోయే శక్తి కలుగుతుంది. గయాక్షేత్రంలో తీర్థం కాని చోటులేదు. అక్షయ ఫలాలు బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయ. గయాయాం నహి తత్స్థానం యత్ర తీర్థం న విద్యతే పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితృం. స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి. ఏషపిండో మయా దత్తస్తవ హస్తే జనార్దన పరలోకం గతే మోక్షమక్షయముపతిష్ఠతాం. గయాక్షేత్రంలో నెలకొనియున్న ధర్మపృష్ఠ బ్రహ్మసర, గయా శీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన 20 తరాలను ఉద్ధరించగలదు. ఇక్కడి మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యమంటారు. దానికి తూర్పులో బ్రహ్మసదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలను చేయాలి. గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానదీ తీర్థానికి పశ్చిమంగానూ చంపక వనమొకటుంది. అందులో పాండుశీలయను తీర్థముంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గర్లో నిశ్చిరా మండల, మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయఫలితాలనిస్తాయి. వైతరణి నదికి ఉత్తరంలో తృతీయ అను పేరుగల జలాశయమొకటుంది. అక్కడే క్రోంచపక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికి పితరులకు స్వర్గం లభిస్తుంది. క్రోంచపద తీర్థానికి ఉత్తరంలో నిశ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయముంది. అక్కడికి వెళ్లి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక ఉండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే ఉండే వారెంత పుణ్యశాలులో కదా. మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది, కుటుంబము ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రీ తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసిన వానికి 12 ఏళ్లు సంధ్య వార్చిన పుణ్యం దక్కుతుంది. 1 మాసం అనగా 2 పక్షాలు పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయువాడు తప్పక తనతో బాటు 7 తరాల వారినుద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ఠ అరవింద పర్వత, క్రోంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని 3 లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది ఉండరు. అది అతి దుర్లభం. మహాప్రాదం, కౌశికి తీర్థం, మూలక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ ఈ 4 చోట్ల శ్రాద్ధ కర్మ చేసిన వారికి మహాఫలాలబ్బుతాయి. గయలోని మాహేశ్వరిలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరిన గంగ యొక్క ధర వచ్చి ప్రవహిస్తుంటుంది. ఆ పరమ పవిత్ర మాహేశ్వరీ ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసినవారు రుణ విముక్తులవుతారు. విశాల గూర్చి తదుపరి అధ్యాయంలో ఉంటుంది. గయ వెళ్లి తమకి పిండం పెడతాడనే ఆశయే మానవులను పుత్ర సంతానం కోసం అవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది.
గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. ఇక మనకి నరక భయం లేదనే ధీమా వారి మనసంతటా నిండి ఉంటుంది. గయాప్రాప్తం సుతందృష్ట్యా పితృనా ముత్యవో భవేత్. పద్భ్యామపి జలం స్పృష్ట్వా అన్మభ్యం కిల దాస్యతి. స్వంత పుత్రులు పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామగోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమును పేరుగల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండ ప్రదానము చేస్తే వారికే అందడమేగాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది. ఆత్మజోవా తథాన్కోవా గయాకూపే యదా తదా యన్నామ్నా పాతయేత్ పిండంతం నయేద్ బ్రహ్మ శాశ్వతం. గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది గలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని గోదానాన్ని ఇక్కడ చేసినవారు తమతో సహా తమ 21 తరాలను ఉద్ధరించగలరు. యా సా వైతరణీ నామ త్రిషు లోకేషు విసృత సావతీర్ణా గయాక్షేత్రే పితॄణాం తారణాయ హి. గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద సోమపానక తీర్థాలలో ఉంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు. గయా తీర్థంలో హవ్యకవ్యాధి పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విద్యుక్షంగా సంతుష్టపంచాలి. గయలో వృషోత్సర్గం ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయుట చేసిన వారికి 100 అగ్నిష్టోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా ఉండాలి. అన్యులకు వేయవచ్చును. ఆత్మనో పి మహాబుద్ధిర్గయాయాంతు తిల్లైర్విన పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః. ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలను చేయవచ్చును. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగవాపిలో స్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి కొనిపోగలడు. వశిష్ఠశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకాశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞఫలం దక్కుతుంది. బ్రహ్మ సరోవరానికి దగ్గర్లోనే అగ్నిధారా నది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్నే పవిత్రీకరించగలదు. దీనికి కపిలేని మరో పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించిన వానికి అగ్నిష్టోమయజ్ఞ ఫలం లభిస్తుంది. కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి పూజించి ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది. సోమకుండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసినవారు సర్వసౌభాగ్య ప్రాప్తి నొందదుతారు. ప్రేతకుండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. దేవనది, లేలహాన, మధన, జానుగర్తకాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడా పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వశిష్ఠేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల రుణాలన్నీ తీరిపోతాయి. అధ్యాయాలు 82, 83.